నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వదిన మర్దళ్ళ గాజులు వచ్చినాయి కదా. నాకైతే 5 రకాల గాజులు తీసుకొచ్చి మా మర్దలు 4 రకాల గాజులు తీసుకొచ్చి మా మర్దలు అయితే వేసిందండి. పూలు అన్నీ తనే తీసుకొచ్చి నాకు ఆ రోజే స్వాములు ఏటికిపోయినప్పుడు బాగుంటుంది అనేసి ఇంకా ఆ రోజు పెట్టేసింది శనివారం రోజు. ఇక్కడ వచ్చేసి ఇష్టాలు చూడండి. ఇక్కడైతే గుండానికైతే మన్నిస్తున్నామండి. ఆల్రెడీ కింద ఇచ్చేసి వచ్చినాం స్వాములకి, కింద స్వాములకి అయితే ఇచ్చేసి వచ్చినాం. ఇక్కడ పైన స్వాములకి అయితే గుండానికి మన్నిస్తున్నాము. అట్లా ఒక 5 సార్లు ఇవ్వాలండి మన్ను.
ఎంత అందంగా ఉన్నారు కదండి. అసలు వర్షం కాదు, వర్షం అయితే ఫుల్లుగా నానిపోయినాము. రాత్రి వరకు పడిందండి. అసలు వాన స్వాములు అయితే ఆ వానలోనే తడుచుకుంటూ పోయినారు పాపము. ఇక్కడ చూడండి ఎంత పైన స్వాములు ఇక్కడ ఉండేది. కింద నుండి స్వాములు వచ్చినాక ఈ పైన స్వాములేమో ఒక బావి దగ్గరికి వెళ్తాయి, కింది స్వాములేమో కోట ఎక్కుతాయండి. కోట వచ్చేసి రాజుల కాలం దండి. ఆ కోట మా ఊర్లో ఉండే కోట. దాంట్లో ఎంతో నిధి ఇక్కడ వచ్చేసి మా గణేష్ ఎత్తుకున్నాడు చూడండి. ఫస్టే ఇవ్వలేదండి పాపం. స్నానాలు చేసి పాపం బాయిల్లో మునిగి వచ్చినారు పిల్లలందరూ. ఆ పెద్ద స్వాములతో పాటు వీళ్ళు కూడా మునిగి వచ్చి ఆ స్వాములను ఎత్తుకుంటున్నారు. ఎంత కష్టపడుతున్నారు చూడండి. పిల్లలు కూడా అంత సంబరం స్వాములు అంటే. ఇక్కడైతే కోటకు వెళ్ళే దారండి ఇది. నా వెనకాల వచ్చేది నా ఫ్రెండ్ మా వదినండి. నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అలా తీయి ఇలా తీయి అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి బావి అండి. ఒకప్పుడు ఈ బావి నీళ్ళు తాగేవారంట. అక్కడ ఉండే శివసప్ప గుడి, కానీ వీడియో తీయలేకపోయినానండి. శివసప్ప తాత గుడి ఇట్లా కొండల నడుమ ఉందండి మా ఊరు వచ్చేసి. అదంతా తీద్దామనేసరికి ఇంకా కొద్దిగా స్వామి ఒకటి చెప్పినాడులేండి నాకు. అందుకనే నేను ఆ బాధలో ఉండి నేను ఏది సరిగ్గా తీయలేదు. అక్కడ వరకు తీసినాను. స్వామి దగ్గర కూర్చున్నప్పుడు నేను ఏది పట్టించుకోలేదు. ఇక్కడైతే నడిమెద్దలు ఉంది చూడండి. పొద్దున్న సవారీ అయితే 4 గంటలకే సవారీ ఎత్తుతారండి. తెల్లవారుజామున సవారీ. అప్పుడు వచ్చేసి ఎటువంటి ముళ్ళు కానీ ఎటువంటిది కానీ అసలు ఏదే కానీ జరగదండి. ఆయన వెనకాల వస్తే మాత్రము 4 గంటలకు మబ్బులు ఉంటుంది కదా, ఓన్లీ దీపాలతోనే వస్తామండి మేము. ఇంతకుముందు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాలు అవుతుందండి రావట్లేము. లేకుంటే తెల్లవారుజామున 4 గంటల సవారీకి ఎక్కేవాళ్ళం కోట. ఇంత కొండల నడుమన ముళ్ళులు కానీ ఏదే కానీ గుచ్చుకోదండి. అంత సత్యం ఉన్నాడు పెద్దేవుడు. ఇక్కడ మా పిల్లలు అందరు వస్తున్నారు చూడండి. మా బావ కొడుకులు, మరిది కొడుకులు అందరూ. ఇక్కడ వచ్చేసి మా మరదలు, నేను, మా వదిన అందరం వస్తున్నాము. మా పాప
హాసిని కొండల్లో గుట్టల్లో రావాలా ఆ స్వామికి రావాలంటే 2 సంవత్సరాలు అయిందండి కోటకి ఎక్కక. ఆయనకు బాగలేనప్పటి నుండి ఎక్కట్లేదు. ఇక్కడే వచ్చేసి గుండం అండి. అప్పుడు రాజుల కాలంలో ఉండే గుండం అంట అండి. అది పీర్ల స్వాములకి ఇప్పుడు కింద గుండం ఎట్లుందో అది కోటలో రాజుల కాలంలో ఉండే గుండం అంట అండి. అది స్వామి ఇక్కడే కూర్చొని చెప్తాడు, ఆ గుండం దగ్గరనే కూర్చొని చెప్తాడు. చూడండి కోట ఎట్లుందో. బంగారు నిధులు ఉంటాయి అంటారు కానీ అది ఎప్పుడు ఉన్నాయో చూడలేదు, ఏం లేదండి. ఇక్కడ అయితే అందరు పిల్లలు చూడండి యూట్యూబ్లో పడతాం రాండి అని అంటున్నారు. నాదేదో పెద్ద సెన్సేషనల్ వీడియో అయినట్టే అయిపోయింది వీళ్ళకి. యూట్యూబ్లో చూసుకున్నాక నవ్వుకుంటారులేండి. కొద్దిసేపు ఉండుకోకుండా మంచిగా దిగలేరు. ఆ స్వాములు వచ్చేసినారు, మేళాలు వినిపించేసినాయి, ఇంకా తప్పుకున్నారండి పిల్లలు. బాగా దిగలేదు అసలు పాపము. నేచర్ చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ. అందరూ కొంగులు కప్పుకున్నారు. వర్షం అయితే అట్లా పడుతుంది. వర్షం పడినా కూడా అసలు లెక్కే లేదు జనాలకి. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు చెప్తారనేసి నేను వెళ్ళిపోయినాను, కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోయినానండి. అసలు నాకైతే మా ఆయన గురించే బాధ ఎక్కువ అండి. నాకు ఎట్లా స్వామి ఇట్లా తగ్గుతుందా లేదా అని అడిగితే బుక్కు పిండి ఇచ్చినారు, మంత్రి ఇచ్చిండేది. ఆ బుక్కు పిండి పూసి మా ఇంటి దేవుడి దగ్గర నిద్ర చేయమని చెప్పినారు. ఆ స్వామికి వచ్చేసి మూగస్వామి అండి, మాట్లాడాడు అనమాట. పక్కన వాళ్ళందరూ మాట్లాడి చెప్పినారు. కాబట్టి నిద్ర చేసి రావాలండి. నేను ప్రతి ఒక్కటి నమ్ముతాను, ఇది కూడా నమ్ముతాను. దేవుల్లో సత్యం ఉంది కాబట్టి నమ్ముతాను, చేస్తాను. నేను ప్రతి ఒక్కటి చేస్తానండి. అప్పుడు ఆంజనేయ స్వామికి అట్లనే చేసిన, ఇప్పుడు పెద్ద దేవుడికి కూడా అట్లనే చేస్తానండి. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే సంగారెట్లు పెట్టినారు చూడండి, టేస్టీ సంగారెట్లు. ఓకే బాయ్.